హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాగశ్విని వ్లాగ్స్. ఈరోజు మా వీడియో వచ్చేసి తెలంగాణ స్పెషల్ సర్వపిండి చేస్తున్నాను. దానికి కావాల్సినవి బియ్యపిండి, పచ్చిమిర్చి పేస్ట్, పల్లీలు, శనగపప్పు, నువ్వులు, ఉల్లిగడ్డలు, కరివేపాకు, కొత్తిమీర. నేను సొరకాయ సర్వపిండి చేస్తున్నాను, అందుకని సొరకాయ తురిమి పెట్టుకున్నాను. అందులో కావాల్సినంత బియ్యపిండి వేసుకోవాలి. ఒక గ్లాస్న్నర వేసుకున్నాను. పచ్చిమిర్చి, ఉప్పు, వెల్లుల్లి వేసి మంచిగా పేస్ట్ చేసి పెట్టుకున్న మిక్సీలో అది వేసేసుకోవాలి. తర్వాత నువ్వులు, పల్లీలు, శనగపప్పు కూడా వేసుకోవాలి. ఆ తర్వాత ఆనియన్స్ మంచిగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక 2 ఆనియన్స్ కట్ చేసుకున్నాను. ఆ తర్వాత కొత్తిమీర, కరివేపాకు తురిమి మంచిగా కడిగి వేసుకోవాలి. అన్నీ మంచిగా కలుపుకోవాలి. మంచిగా అన్నీ కలిపేసుకొని ముద్దలాగా చేసుకోవాలి. ఆ తర్వాత సర్వపిండి గిన్నెలో నూనె వేసుకొని మంచిగా రాసుకొని దాన్ని మంచిగా ప్రెస్ చేసుకోవాలన్నమాట. చేతులతోని పిండి మంచిగా పీసుకుతేనే సర్వపిండి కూడా మంచిగా వస్తుంది. ఇప్పుడు ఆ గిన్నెలో పెట్టి ఒత్తుకోవాలన్నమాట. మంచిగా చుట్టూ మంచిగా ఒత్తుకోవాలి. ఆ తర్వాత హోల్స్ వేయాలి. మంచిగా హోల్స్ వేసుకోవాలి. అప్పుడే మంచిగా ఉడుకుతుంది సర్వపిండి, మంచిగా కాలుతుంది. హోల్స్లో మంచిగా కొంచెం ఆయిల్ కూడా వేసి అన్ని హోల్స్లో మంచిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని మంచిగా స్టవ్ ఆన్ చేసి దాని మీద సర్వపిండి గిన్నె పెట్టి మూత పెట్టి మంచిగా కాలనివ్వాలి. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాము. సర్వపిండిని మంచిగా కాల్చుకోవాలి. చుట్టూ మంచిగా కాలే విధంగా ఈ విధంగా కాల్చుకొని కొంచెం చల్లారిన తర్వాత తీసుకోవాలి. ఇప్పుడు మంచిగా కమ్మగా ఉండే సర్వపిండి రెడీ. బాయ్ ఫ్రెండ్స్.